10th class physical science chapter 3 acids bases and salts. సో మనం దీని మీద 2 వీడియోలు చేసుకున్నాం. ఆ 2 వీడియోల్లో ఫస్ట్ యాసిడ్స్ బేసెస్ గురించి బేసిక్ ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఫస్ట్ వీడియోలో దాని లింక్ మీకు కింద ఇస్తాను. సెకండ్ వీడియోలో వచ్చేసి ఈ ఇన్ఫర్మేషన్తో పాటు యాక్టివిటీ 1 యాక్టివిటీ 2 కంప్లీట్ చేసేసినాం. ఇప్పుడు మనము ఈ రిమైనింగ్ టాపిక్స్ గురించి డిస్కస్ చేద్దాం. సో ఇక్కడ ఒక చిన్న హింట్ ఇచ్చండి. వై పికిల్స్ అంటే మన ఇంట్లో ఉండే చట్నీస్, నిల్వ ఉండే పచ్చడి. సో వై పికిల్స్ అండ్ సోర్ సబ్స్టాన్సెస్. సోర్ అంటే ఏంది? సోర్ టేస్ట్ ఏంది? దేనికి ఉంటుంది? యాసిడ్కి ఉంటుంది. సోర్ సబ్స్టాన్సెస్ ఆర్ నాట్ స్టోర్డ్ ఇన్ బ్రాస్ అండ్ కాపర్ వెజల్స్. సో బ్రాస్ వెజల్లో, కాపర్ వెజల్లో మనము ఈ సోర్ సబ్స్టాన్సెస్ని, పికిల్స్ని మనం అందులో పెట్టాం. ఎందుకంటే ఇవి ఇక్కడ బ్రాస్, కాపర్ అనేటివి మెటల్స్. ఈ మెటల్స్ సోర్ సబ్స్టాన్సెస్ కానీ ఈ పికిల్స్ కానీ అందులో పెట్టేస్తే ఇవి యాసిడ్ కాబట్టి యాసిడ్ ఈ మెటల్తోనే రియాక్ట్ అవుతుంది. సో రియాక్ట్ అయ్యి ఈ వెజల్స్, కాపర్ వెజల్, బ్రాస్ వెజల్ పాడైపోయే అవకాశం ఉంటుంది. అందుకని మనం అందులో పెట్టాం. సో అది మనం దీనికి రీజన్. ఓకే, సో ఈ రీజన్ అయిపోయింది కాబట్టి ఇదే మనం ఇక్కడ టాపిక్ అనమాట. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ విత్ మెటల్స్. సో యాసిడ్స్, బేసెస్ మెటల్స్తోని ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మనం ఈ టాపిక్లో, ఈ ఎక్స్పెరిమెంట్లో చూస్తాం, ఈ ల్యాబ్ యాక్టివిటీలో. సో ఈ ల్యాబ్ యాక్టివిటీకి సంబంధించి మనకి ఏమేమి కావాలంటే ఒక స్టాండ్ కావాలి. ఈ స్టాండ్ ఏమంటామంటే రిటార్ట్ స్టాండ్. ఈ స్టాండ్కి ఒక హోల్డర్ ఉంటుంది. ఆ హోల్డర్కి మనం ఒక టెస్ట్ ట్యూబ్ తీసుకుంటాం. ఓకే, ఈ టెస్ట్ ట్యూబ్కి ఒక క్యాప్ ఉంటుంది. ఇది వుడెన్తో తయారు చేస్తారు, లేకుంటే రబ్బర్తో చేస్తారు. ఇది కార్క్ అంటాం దీన్ని, రబ్బర్ కార్క్. ఓకే, సో ఈ కార్క్కి ఒక స్మాల్ హోల్ ఉంటుంది. దాని ద్వారా ఒక డెలివరీ ట్యూబ్ తీసుకుంటాం, ఇట్లా ఈ షేప్లో ఉండే ట్యూబ్. రైట్, సో ఈ ట్యూబ్ని ఒక టబ్లో తీసుకుంటాం. ఆ టబ్లో మనం సోప్ వాటర్ని తీసుకుంటాం. రైట్, సో దాని తర్వాత ఒక క్యాండిల్ రెడీగా పెట్టుకోవాలి మనము. సో రెడీగా పెట్టుకొని ఇప్పుడు ఏం చేయాలంటే మనం యాసిడ్, మెటల్ ఫస్ట్ రియాక్షన్ చూద్దాం. సో యాసిడ్ని మనం ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో ఫస్ట్ యాసిడ్ తీసుకోవాలి. ఏం యాసిడ్ తీసుకున్నాం మనం? ఇక్కడ HCl తీసుకున్నాం. సో ఈ HCl యాసిడ్ తీసుకొని ఇందులో కొన్ని గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న పీసెస్ జింక్ తీసుకోవాలి. జింక్ గ్రాన్యూల్స్ అంటే చిన్న చిన్న పీసెస్ తీసుకొని HClని యాడ్ చేసినప్పుడు ఇవి రెండు, ఈ జింక్, HCl రెండు రియాక్ట్ అవుతాయి. అవి ఇందులో నుంచి ఒక గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్ ఈ ట్యూబ్ ద్వారా ఇలా వచ్చి ఈ పైప్ ద్వారా ఈ సోప్ వాటర్ నుంచి బయటకు వస్తుంది. సో ఈ గ్యాస్ ఏం గ్యాస్ అనేది మనం తెలుసుకోవాలంటే ఈ క్యాండిల్ని మనం బయట వెలిగించి ఈ లైట్ని దీనికి దగ్గరగా తీసుకొస్తే మనకు ఏమవుతుందంటే ఈ లైటు ఈ గ్యాస్తోని రియాక్షన్ అయ్యి మనకు సౌండ్ వస్తుంది, పాపప్ సౌండ్, టప్ టప్ అని ఒక సౌండ్ వస్తుంది. ఆ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ నుంచి వచ్చే గ్యాస్ హైడ్రోజన్ అనమాట. హైడ్రోజన్ ఈ ఫ్లేమ్తో రియాక్ట్ అయినప్పుడు మనకు ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది. హైడ్రోజన్ అనేది లైట్ వెయిట్ గ్యాస్. సో ఇది దీంతో కలిసినప్పుడు మనకు సౌండ్ వస్తుంది. సో దీన్ని బట్టి మనం చెప్పొచ్చు ఇక్కడ నుంచి హైడ్రోజన్ వస్తుంది అని. సో దీనికి సంబంధించిన రియాక్షన్స్ ఏమున్నాయో మనం ఇప్పుడు చూద్దాం. ఈ ఎక్స్పెరిమెంట్ మీకు అర్థమైంది కదా. ఇక్కడ చూడండి, రియాక్షన్ ఆఫ్ జింక్ గ్రాన్యూల్స్ విత్ డైల్యూట్ HCl అండ్ టెస్టింగ్ హైడ్రోజన్ గ్యాస్ బై బర్నింగ్ ద మ్యాచ్ స్టిక్. సో ఇక్కడ నుంచి వచ్చింది ఆ మ్యాచ్ స్టిక్, లేకుంటే మనం క్యాండిల్ అయితే బెస్ట్. క్యాండిల్ తీసుకొని ఇక్కడ టెస్ట్ చేసుకొని హైడ్రోజన్ గ్యాస్ వస్తుందని మనం చెప్పొచ్చు. సో దీనికి సంబంధించినటువంటి రియాక్షన్స్ ఏమేమి ఉంటాయంటే ఇక్కడ చూడండి. సో వీటిని అన్నింటి మనం కెమికల్ ప్రాపర్టీస్ అంటాం. ఫస్ట్ ఇక్కడ యాసిడ్ అండ్ బేస్ రియాక్ట్ విత్ ద మెటల్స్ అండ్ గివ్ సాల్ట్ అండ్ హైడ్రోజన్. సో ఇక్కడ ఒక యాసిడ్, ఒక మెటల్, ఆ రెండు రియాక్ట్ అయితే మనకి ఏమొస్తుంది? సాల్ట్ వస్తుంది, హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. సో ఇక్కడ HCl రియాక్ట్స్ విత్ జింక్ దట్ గివ్స్ ద జింక్ క్లోరైడ్ ప్లస్ హైడ్రోజన్. సో HCl ఏమవుతుందంటే H ప్లస్ Cl మైనస్. సో ఇక్కడ ఈ రెండు ఈ జింక్ ప్లస్ క్లోరిన్ రియాక్ట్ అయ్యి జింక్ క్లోరైడ్ ఫామ్ అవుతుంది. హైడ్రోజన్ వచ్చేసి హైడ్రోజన్గా ఫామ్. ఈ హైడ్రోజన్ గ్యాస్ కాబట్టి దీన్ని పైకి తీసుకుంటాం. ఈ సాల్ట్ కాబట్టి దీన్ని కింద తీసుకుంటాం.
ఇది డౌన్ యారో షోస్ ద ప్రెసిపిటేట్, అప్ యారో షోస్ దట్ ఇదేం చూపిస్తుంది, గ్యాస్ చూపిస్తుంది. ఓకే, ఈ గ్యాసే మనకు ఈ పైప్ నుండి బయటకు వస్తుంది. సో ఇక్కడ యాసిడ్ రియాక్ట్ విత్ మెటల్ దట్ గివ్స్ వన్ సాల్ట్, వాట్ ఎవర్ ద మెటల్ సాల్ట్, జింక్ అయితే జింక్ సాల్ట్, ఓకే, జింక్ క్లోరైడ్ అండ్ హైడ్రోజన్ ఈజ్ ఫార్మ్డ్. అట్లనే ఇంకొక గ్యాస్ తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ HCl బదులు H2SO4 తీసుకున్నాం మనం. HCl ప్లేస్లో H2SO4 కనుక తీసుకుంటే H2SO4 ప్లస్ జింక్ మెటల్ కలిస్తే మనకు జింక్ సల్ఫేట్ వస్తుంది, మళ్ళీ హైడ్రోజన్ గ్యాస్ వస్తుంది. ఇది సాల్ట్, ఇది గ్యాస్. అట్లనే HNO3 నైట్రిక్ యాసిడ్ ప్లస్ జింక్, ఇవి రెండు కలిస్తే మనకేమొస్తుంది, జింక్ నైట్రేట్ సాల్ట్ ప్లస్ హైడ్రోజన్ గ్యాస్. సో ఇవి 3 యాసిడ్స్కి సంబంధించిన రియాక్షన్స్ విత్ మెటల్. అదే కనుక బేస్ తీసుకుంటే చూడండి, బేస్ అంటే సోడియం హైడ్రాక్సైడ్ తీసుకొని మెటల్తో రియాక్ట్ చేస్తే, అదే జింక్తో రియాక్ట్ చేస్తే సోడియం జింక్ ఆక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ ఈజ్ ద గ్యాస్ ఎవాపరేట్స్, ఇట్ ఈస్ ద సాల్ట్ ప్రెసిపిటేట్. సో హౌఎవర్ సచ్ రియాక్షన్స్ ఆర్ నాట్ పాసిబుల్ విత్ ఆల్ మెటల్స్. సో ఈ బేస్ అనేది ఎక్కువగా మెటల్స్తోని ఇట్లా రియాక్ట్ అయ్యి హైడ్రోజన్ను ఇవ్వదు. యాసిడ్స్ అయితే కంపల్సరీ రియాక్ట్ అయ్యి ఇలాంటి రియాక్షన్స్ను మనకు ఇస్తాయి. ఓకేనా, క్లియర్ అయిందా? సో ఇక్కడ మన టెక్స్ట్ బుక్లో సో మెటీరియల్స్ రిక్వైర్డ్ ఇప్పుడే చెప్పుకున్నాం, ఇవన్నీ మెటీరియల్స్. సో ప్రొసీజర్ ఇప్పుడు నేను చెప్పినట్టు ఈ ప్రొసీజర్ మీరు చదువుకోండి. సో ఇక్కడ ఒక్క రియాక్షన్ ఇచ్చిండు, మనం మిగతా రియాక్షన్స్ సల్ఫ్యూరిక్ యాసిడ్ అండ్ నైట్రిక్ యాసిడ్ ఇవి రెండుకి రియాక్షన్స్ నేను ఇచ్చినాను, అవి మీరు రాసేసుకోండి. సో ఇది కంప్లీట్ అయిపోయింది. యాక్టివిటీ 3 ఏంటంటే బేస్ రియాక్ట్స్ విత్ ద జింక్ దట్ గివ్స్ ద సోడియం జింక్ ఆక్సైడ్ ఆర్ సోడియం జింకేట్ ప్లస్ హైడ్రోజన్, దిస్ ఈజ్ ద ప్రెసిపిటేట్, దిస్ ఈజ్ ద గ్యాస్. సో ఇది యాక్టివిటీ 3 అనేది బేస్కి సంబంధించినటువంటి విషయం. ఓకేనా, సో యాక్టివిటీ 3 వరకు ఇది క్లారిటీ మీకు, రైట్? సో ఇప్పటివరకు మనం ఏం నేర్చుకున్నాం, యాసిడ్ బేస్ విత్ మెటల్ రియాక్షన్స్, అంటే జింక్తో యాసిడ్ ఎట్లా రియాక్ట్ అవుతుంది, బేస్ ఎట్లా రియాక్ట్ అవుతుందో నేర్చుకున్నాం. ఇప్పుడు రియాక్షన్ ఆఫ్ యాసిడ్ విత్ కార్బోనేట్స్ అండ్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్ మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్తోని యాసిడ్స్ ఎలా రియాక్ట్ అవుతాయి అనేది మనం యాక్టివిటీ 4లో చూద్దాం. సో ఇది చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మనం ఏం చేద్దామంటే ఫస్ట్ 2 టెస్ట్ ట్యూబులు తీసుకోవాలి. ఈ ఫస్ట్ టెస్ట్ ట్యూబ్ని A అనుకున్నాం, సెకండ్ టెస్ట్ ట్యూబ్ని B అనుకుందాం. 2 టెస్ట్ ట్యూబులు తీసుకున్నాం. ఈ 2 టెస్ట్ ట్యూబులలో కూడా ఫస్ట్ ఏం తీసుకోవాలంటే మనం ఒక టెస్ట్ ట్యూబుల్లో ఏమో సోడియం కార్బోనేట్ తీసుకోండి, Na2CO3. సెకండ్ టెస్ట్ ట్యూబ్లో ఏం చేయండి, సోడియం బైకార్బోనేట్ Na2HCO3. ఇక్కడ మధ్యలో H వచ్చినప్పుడు మనం బైకార్బోనేట్ అని రీడ్ చేస్తాం. ఈ సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్, మీరు ఈజీ గుర్తుపెట్టుకోవడానికి చూడండి, H అని ఇక్కడ ఎప్పుడైతే ఉంటుందో బైకార్బోనేట్ అనాలి. సోడియం కార్బోనేట్, సోడియం బైకార్బోనేట్. సో ఇందులో 0.5 గ్రామ్స్, ఇందులో 0.5 గ్రామ్స్ తీసుకున్నాం మనం. టెస్ట్ ట్యూబ్ A, టెస్ట్ ట్యూబ్ B. అయితే ఇది చేసినాక దీనికి ఎక్స్పెరిమెంట్ సెటప్ ఒకటి మనం తీసుకోవాలి. ఇంతకుముందు చెప్పుకున్నట్టు ఒక స్టాండ్, ఈ స్టాండ్ ఏమంటే రిటార్డ్ స్టాండ్ అంటాం. తర్వాత దీనికి ఒక హోల్డర్ ఉంటుంది, ఇది టెస్ట్ ట్యూబ్ హోల్డరు. ఆ హోల్డర్కి టెస్ట్ ట్యూబ్ను ఫిక్స్ చేసుకునేటట్టు ఫస్ట్ ఒకసారి A తీసుకోవాలి, ఒకసారి B తీసుకోవాలి. అంటే ఒకసారి సోడియం కార్బోనేట్, ఇంకోసారి సోడియం బైకార్బోనేట్ అనమాట. తీసుకొని దానికి రబ్బర్ కార్క్ తీసుకోవాలి. ఈ కార్క్కి 2 హోల్స్ ఉన్నాయి. ఒకటేమో ఫనల్, మనం ఇక్కడ నుంచి కెమికల్ను వేయడానికి. ఓకే, ఫస్ట్ ఇవి గ్రాన్యూల్స్ కాబట్టి గ్రాన్యూల్స్ తీసుకుంటాము, సోడియం కార్బోనేట్. సో తీసుకున్న తర్వాత ఇక్కడ నుంచి మనం యాసిడ్ను బేస్ను వేయాలి. ఇక్కడ యాసిడే కాబట్టి యాసిడ్ ఇక్కడ నుంచి వేయడానికి ఇది ఫనల్ అనమాట. సో ఈ ఫనల్ నుంచి మనం తీసుకోవచ్చు. ఇదేమో డెలివరీ ట్యూబ్. ఈ డెలివరీ ట్యూబ్కు మనం ఇంకొక ఎక్స్ట్రా టెస్ట్ ట్యూబ్ తీసుకొని అందులో లైమ్ వాటర్ తీసుకోవాలి, అదే కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్. కాల్షియం హైడ్రాక్సైడ్ సొల్యూషన్ తీసుకుని ఒక టెస్ట్ ట్యూబ్ పక్కన పెట్టుకోవాలి ఇది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఫస్ట్ A టెస్ట్ ట్యూబ్ను ఇక్కడ ఫిక్స్ చేద్దాం. చేస్తే ఇందులో ఏముంటుంది, మనకు సోడియం కార్బోనేట్ ఉంటుంది. సో ఈ సోడియం కార్బోనేట్కు మనం ఏం యాడ్ చేయాలి, యాసిడ్ యాడ్ చేయాలి. యాసిడ్ అంటే మనకు ఉన్నది HCl, ఫస్ట్ డైల్యూట్ HCl ఎంత 2 ml యాడ్ చేయాలి. చేస్తే ఆ HCl ప్లస్ సోడియం కార్బోనేట్ ఇవి 2 రియాక్ట్ అయ్యి మనకి ఏమొస్తుందంటే ఇక్కడ ప్రెసిపిటేట్ వస్తుంది, సోడియం క్లోరైడ్ వస్తుంది. తర్వాత
లిక్విడ్ వాటర్ తయారవుతుంది. దాని తర్వాత ఇందులో నుంచి కార్బన్ డైఆక్సైడ్ మనకు ఈ డెలివరీ పైప్ నుంచి వస్తుంది. ఈ డెలివరీ పైప్ నుంచి వచ్చిన కార్బన్ డైఆక్సైడ్ని మనం లైవ్ వాటర్లో కనుక తీసుకుంటే, సో ఆ లైమ్ వాటర్ ఏమవుతుందంటే లైమ్ వాటర్ ప్లస్ ఈ కాల్షియం హైడ్రాక్సైడ్, లైమ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్, లైమ్ వాటర్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ రెండు కలిసి మనకు కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ వస్తుంది, ప్లస్ వాటర్ వస్తుంది. ఇక్కడ మనకి ఏమొస్తుంది, కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్ తయారవుతుంది. ఇది ఈ ఎక్స్పెరిమెంట్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. అయితే ఇక్కడ ఈ రియాక్షన్స్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఇంకో సోడియం కార్బోనేట్ ప్లస్ యాసిడ్, ఇవి రెండు కలిస్తే మనకి ఏమొస్తుంది, సోడియం క్లోరైడ్ ఇన్ అక్వా సొల్యూషన్ ప్లస్ వాటర్ లిక్విడ్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్, ఇది ఎవాపరేట్ అయిపోతుంది. ఈ గ్యాస్ని మనం ఇక్కడ కలెక్ట్ చేసుకుంటాం. సో ఈ కలెక్ట్ చేసుకున్న గ్యాస్ ఏమవుతుంది, కార్బన్ డైఆక్సైడ్ అంటే ఇది లైమ్ వాటర్తో మిక్స్ అవుతుంది ఇక్కడ ఈ టెస్ట్ ట్యూబ్లో. ఓకే, సో ఈ లైమ్ వాటర్తో మిక్స్ అయ్యి మనకి ఏమొస్తుంది, కాల్షియం కార్బోనేట్ ప్రెసిపిటేట్ వస్తుంది ప్లస్ వాటర్ వస్తుంది ఇందులో ఈ మన హ్యాండ్లో ఉన్న టెస్ట్ ట్యూబ్లో. ఇది ఒక ఎక్స్పెరిమెంట్. తర్వాత బి కనుక ఇక్కడ తీసుకుంటే, బి అంటే సోడియం బైకార్బోనేట్ కదా, ఇంకో సోడియం బైకార్బోనేట్ ప్లస్ యాసిడ్ రియాక్ట్ అయ్యి మనకేమొస్తుంది, సోడియం క్లోరైడ్ సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది, కార్బన్ డైఆక్సైడ్ వస్తుంది. ఇదే కార్బన్ డైఆక్సైడ్ మళ్ళీ సేమ్ లైమ్ వాటర్తో కనుక మిక్స్ అయితే మనకు యాజ్ ఇట్ ఈస్గా కాల్షియం కార్బోనేట్ ప్లస్ వాటర్ వస్తుంది. సో ఈ కాల్షియం కార్బోనేట్ అండ్ వాటర్కి మనం కనుక కార్బన్ డైఆక్సైడ్ యాడ్ చేస్తే, మళ్ళీ అగైన్ ఎక్సెస్ కార్బన్ డైఆక్సైడ్ కనుక యాడ్ చేస్తే మనకు కాల్షియం బైకార్బోనేట్ ఇన్ అక్వా సొల్యూషన్ వస్తుంది. ఇది సాల్యుబుల్ ఇన్ వాటర్. సో ఇవి ఈ యాక్టివిటీ 4కు సంబంధించినటువంటి రియాక్షన్స్. అయితే దీనికి మనము ఇప్పుడు మెటల్ కార్బోనేట్స్కి అండ్ బైకార్బోనేట్స్కి రెండింటికి మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్స్, దాన్ని మెటల్ బైకార్బోనేట్ అంటాం. ఇక్కడ రెండు ఉన్నాయి కదా, ఇగో మెటల్ కార్బోనేట్, మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్, దీన్నే బైకార్బోనేట్ అంటాం. సో ఈ రెండింటికి కామన్ రియాక్షన్ మనం ఇక్కడ రాసుకోవచ్చు. మెటల్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ గివ్స్ సాల్ట్, కార్బన్ డైఆక్సైడ్ అండ్ వాటర్. మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ అంటే మనం ఇక్కడ కార్బన్ డైఆక్సైడ్ తీసుకున్నాం. సో మెటల్ హైడ్రోజన్ కార్బోనేట్ ప్లస్ యాసిడ్ అంటే HCl గివ్స్ రైజ్ టు సాల్ట్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ వాటర్. ఇది జనరల్ ఫార్ములా. నెక్స్ట్ యాక్టివిటీ 5. యాక్టివిటీ 5లో ఏంటంటే యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇది వెరీ సింపుల్. ఇక్కడ ఏంటంటే ఒక యాసిడ్ ఒక బేస్ రెండు కలిస్తే మనకి ఏమొస్తుందంటే, ఇక్కడ చూడండి, ఒక బేస్ ఒక యాసిడ్ కలిస్తే సాల్ట్ వాటర్ వస్తుంది. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ సోడియం హైడ్రాక్సైడ్, ఇది బేస్, రైట్. సో హైడ్రోజన్ క్లోరైడ్ ఇది యాసిడ్ బేస్ రెండు కలిస్తే మనకు ఒక సాల్ట్ వస్తుంది, ఇంకోటి వాటర్ వస్తుంది, సోడియం క్లోరైడ్ ప్లస్ వాటర్. అది ఇట్లాంటివి మనం ఒక 3 ఎగ్జాంపుల్స్తో చూసుకున్నాం. ఇక్కడ చూడండి, సోడియం హైడ్రాక్సైడ్ బేస్, రైట్. ఇక్కడ చూడండి, యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ రియాక్షన్, ద రియాక్షన్ ఆఫ్ అన్ యాసిడ్ విత్ బేస్ టు గివ్ ద సాల్ట్ అండ్ వాటర్ ఈజ్ నోన్ యాజ్ ద న్యూట్రలైజేషన్ రియాక్షన్. సో ఇక్కడ బేస్ సోడియం హైడ్రాక్సైడ్, యాసిడ్ HCl, ఈ రెండు కలిస్తే మనకి ఏమొస్తుంది, ఒక సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది. అట్లనే పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ క్లోరైడ్, ఇది బేస్ ఇది యాసిడ్, ఈ రెండు కలిస్తే పొటాషియం క్లోరైడ్ ప్లస్ వాటర్. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ ప్లస్ HCl బేస్ యాసిడ్, ఈ రెండు కలిస్తే మనకి ఏమైంది, మెగ్నీషియం క్లోరైడ్ ప్లస్ వాటర్. సో ఇవి 3 రియాక్షన్స్ ఫర్ బేస్ విత్ యాసిడ్స్. దీన్ని యాసిడ్ బేస్ న్యూట్రలైజేషన్ అంటాం. సో ఇది యాసిడిక్ ప్రాపర్టీ ఉండదు, వీటికి బేస్ ప్రాపర్టీ ఉండదు, న్యూట్రల్ అయిపోతాయి. ఒక యాసిడ్ ఒక బేస్ కనుక కలిస్తే అవి న్యూట్రల్ అయిపోతాయి. ఓకే, సో ఈ యాక్టివిటీలో మనకి ఏం చేసిందంటే సోడియం హైడ్రాక్సైడ్తోని రియాక్షన్ ఇచ్చింది మనకు. సో పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్కి ఇవ్వలేదు, మనం ఇందులో ఇచ్చేసినాము. ఆ రియాక్షన్స్ ఇవి ఇందులోకి వెళ్ళి రాసేసుకోండి. ఓకే, సో నెక్స్ట్ యాక్టివిటీ 6. యాక్టివిటీ 6లో వచ్చేసి రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. రియాక్షన్ ఆఫ్ యాసిడ్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్. మెటల్ ఆక్సైడ్ అంటే ఇప్పుడు కాపర్ ఆక్సైడ్, మెటల్ ఆక్సైడ్ కనుక యాసిడ్తోని రియాక్ట్ అవుతే ఏమొస్తుంది ఇక్కడ చూడండి. సో మెటల్ ఆక్సైడ్ ఈజ్ రియాక్ట్ విత్ యాసిడ్ దట్ గివ్స్ ద సాల్ట్ అండ్ వాటర్. ఓకే, సో మెటల్ ఆక్సైడ్స్ కూడా యాసిడ్తో రియాక్ట్ అవుతే మనకి ఏమొస్తుంది, న్యూట్రలైజేషన్ రియాక్షన్ లాగానే సాల్ట్ వస్తుంది, వాటర్ వస్తుంది. దీనికి సంబంధించిన రియాక్షన్స్ మనం ఇక్కడ చూద్దాం. సో ఇది
యాసిడ్స్ రియాక్ట్స్ విత్ మెటల్ ఆక్సైడ్స్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. చూడండి, మెటల్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ గివ్స్ రైస్ టు సాల్ట్ అండ్ వాటర్. సో ఇక్కడ నేను 3 ఎగ్జాంపుల్స్ ఇచ్చిన. కాపర్ ఆక్సైడ్ ప్లస్ యాసిడ్ HCl gives rise to copper chloride and water. This is the salt, this is the water. Magnesium oxide plus acid gives rise to magnesium chloride and water. This is salt and water. Sodium oxide gives sodium oxide acid, both are reactive to each other. Sodium chloride, salt and water is formed. So these 3 are the metal oxides. Then there are the reaction of base with non-metal oxides. So base non-metal oxides తోని ఎలా రియాక్ట్ అవుతుందో మనం ఇక్కడ చూద్దాం. సో ఇక్కడ చూడండి, బేస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్స్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. ఇది కూడా బేస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ గివ్ సాల్ట్ అండ్ వాటర్. సో వెన్ బేస్ రియాక్ట్ విత్ నాన్ మెటల్ ఆక్సైడ్ బోత్ న్యూట్రలైజ్ ఈచ్ అదర్ రిజల్టింగ్ ప్రొడక్షన్ ఆఫ్ salt and water, similar to this acids. So similar to this acids, example, sodium hydroxide gives sodium carbonate and water when it reacts with the carbon dioxide. So calcium hydroxide gives calcium carbonate and water when reacts with the carbon dioxide. Then reactions ikkada chudandi, sodium hydroxide is the base, reacts with carbon dioxide. Okay, so gives the sodium carbonate and water. This is the salt and this is water. So calcium hydroxide reacts with carbon dioxide. This will give calcium carbonate and water, salt, water. This is the base reacts with the non-metal oxide, so gives salt and water. ఇది దీనికి సంబంధించింది. సో ఇందులో కంక్లూజన్లో వాట్ డూ యాసిడ్స్ హ్యావ్ ద కామన్ అని అడిగిండు. ఇక్కడ యాసిడ్స్ కామన్ ఏం చేస్తుందంటే దేంతోని యాసిడ్ రియాక్ట్ అయినా ఇట్ విల్ ప్రొడ్యూస్ ద హైడ్రోజన్. సో హైడ్రోజన్ అయాన్స్ ఎందులోనైతే ఉంటాయో అవన్నీ యాసిడ్స్ అని ఇక్కడ మనకు మెయిన్గా కామన్ ప్రాపర్టీస్లో చెప్తాము. సో హైడ్రోజన్ ఎక్కువగా అన్ని యాసిడ్స్లో హైడ్రోజన్ వస్తుంది, బేస్ అయితేనే హైడ్రాక్సిల్ వస్తుంది. ఓకే, సో అది కామన్ ప్రాపర్టీ. యాక్టివిటీ 7లో ఏంటంటే మనము యాసిడ్స్, సో యాక్టివిటీ 7 దేని గురించి చెప్తుందంటే మనకు యాసిడ్స్ కరెంటును పాస్ చేస్తాయా చేయా, అది మనం ఒకటి. రెండోది కామన్ ప్రాపర్టీ హైడ్రోజన్ అని చెప్పినాం కదా, సో దాని గురించి కూడా ఈ యాక్టివిటీ మనకు క్లారిటీ ఇస్తుంది. ఏంటంటే చూడండి ఇందులో, సో ఫస్ట్ మనం ఈ యాక్టివిటీకి సంబంధించి ఏం తీసుకుంటున్నాం ఇక్కడ చూద్దాం. ఫస్ట్ ఒక బీకర్ తీసుకోవాలి. సో ఈ బీకర్లో మనం ఇక్కడ ఏదైతే కెమికల్ని టెస్ట్ చేయాలనుకుంటామో ఆ కెమికల్ తీసుకుంటాం. అంటే యాసిడ్ అయితే యాసిడ్, బేస్ అయితే బేస్, ఏది తీసుకోవాలనుకుంటే అది. ఇందులో 2 గ్రాఫైట్ రాడ్స్ ఉంటాయి. సో గ్రాఫైట్ రాడ్స్ అంటే ఏందో అనుకునేరు. సో పెన్సిల్లో మనకు లిడ్ ఉంటుంది కదా, సో ఆ లిడ్డే గ్రాఫైట్ రాడ్. అది ఇక్కడ 2 తీసుకోవాలి. తీసుకొని ఒకటేమో బల్బు కనెక్షన్ ఇవ్వాలి, ఇంకొకటేమో మనం ఏసీ ప్లగ్కి అంటే కరెంట్కి కనెక్షన్ ఇవ్వాలి, లేకపోతే బ్యాటరీకి కనెక్షన్ ఇవ్వాలి. ఈ బల్బు కూడా ఇక్కడ కనెక్షన్ ఇస్తాం. అయితే దీనికి మధ్యలో ఒక స్విచ్ కూడా పెట్టుకోవాలి. ఇక్కడ లేదు స్విచ్, ఎందుకంటే ఆన్ ఆఫ్ చేసుకోవడానికి. సో ఇక్కడ స్విచ్ ఆన్ చేస్తే ఇందులో కరెంట్ వస్తుంది అనమాట. ఇవి 2 టచ్ అవ్వకూడదు. సో ఇది ప్రికాషనరీ. ఇది వైర్లు 230 volts కరెంట్, అంటే ఏసీ కరెంట్, మన ఇంట్లో ఉన్న కరెంట్కే ప్లగ్ పెట్టేసుకోవాలి. ఓకే, అయితే ఇక్కడ మనము 3 కెమికల్స్ తీసుకున్నాం. ఒకటి గ్లూకోజ్, ఇంకోటి ఆల్కహాల్, ఇంకోటి HCl ఆర్ సల్ఫ్యూరిక్ యాసిడ్. సో ఈ 2 ఏమో యాసిడ్స్, ఇవి యాసిడ్స్ కావు, గ్లూకోజు ఆల్కహాల్. సో అయితే ఈ రెండింటిని ఫస్ట్ గ్లూకోజ్ తీసుకున్నాం అనుకోండి. మనం ఇందులో గ్లూకోజ్ తీసుకొని కరెంట్ స్విచ్ ఆన్ చేస్తే బల్బు వెలగదు. ఓకే, సో బల్బు వెలగలే. మళ్ళీ తర్వాత ఏం చేద్దాం, ఆల్కహాల్ ఉంది కదా, ఆల్కహాల్ తీసుకుందాం. ఇందులో ఆల్కహాల్ తీసుకుంటే ఆల్కహాల్ కూడా బల్బు వెలగదు. సో బల్బ్ డస్ నాట్ గ్లో. సో గ్లూకోజ్కి ఆల్కహాల్కి బల్బు వెలగదు. కానీ హైడ్రోక్లోరిక్ యాసిడ్ తీసుకున్నప్పుడు బల్బు వెలుగుతుంది, సల్ఫ్యూరిక్ యాసిడ్ తీసుకున్నా కానీ బల్బు వెలుగుతుంది. ఎందుకు వెలుగుతుందంటే హైడ్రోక్లోరిక్ యాసిడ్లో H+ అయాన్స్ ఉంటాయి, సల్ఫ్యూరిక్ యాసిడ్లో కూడా H+ అయాన్స్ ఉంటాయి. ఈ అయాన్స్ వల్ల ఏమైందంటే కరెంట్ ఇక్కడ నుంచి ఇక్కడికి పాస్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే కరెంట్ పాస్ అవుతుందో బల్బు గ్లో అవుతుంది. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే యాసిడ్స్లో H+ అయాన్స్ ఉంటాయి కాబట్టి అది బల్బు వెలుగుతుంది. సో గ్లూకోజ్లో ఆల్కహాల్లో H+ అయాన్స్ ఉండవు కాబట్టి ఆ బల్బు వెలగలేదు. ఓకే, సో ఇది మనం ఇక్కడ ఈ యాక్టివిటీ 7తో మనం కంక్లూజన్ తీసుకుంటాం. సో ద యాసిడిటీ of acids attributed with hydrogen ions produced by them in the
సొల్యూషన్స్. సో ఈ సొల్యూషన్స్లో హైడ్రోజన్ అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి. ఇది కామన్ ప్రాపర్టీ ఫర్ యాసిడ్స్. ఓకే, సో అట్లనే కామన్ ప్రాపర్టీ ఫర్ బేస్ అంటే OH మైనస్ అయాన్స్. OH మైనస్ అయాన్స్ అన్ని బేసెస్కి ఉంటాయి ఎక్సెప్ట్ సమ్, కానీ మ్యాక్సిమం అన్నిటికీ OH మైనస్ అయాన్స్ ఉంటాయి. ఇది కామన్ ప్రాపర్టీ ఫర్ బేస్. మనం ఇది ఫస్ట్ వీడియోలో ఇది బాగా చేసినాము, అది మీరు కావాలంటే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, మళ్ళీ ఒకసారి చూడండి. సో యాక్టివిటీ 8 దేని గురించి అంటే డూ యాసిడ్స్ ప్రొడ్యూస్ అయాన్స్ ఓన్లీ ఇన్ అక్వా సొల్యూషన్, లెట్ us టెస్ట్ దిస్. సో యాసిడ్స్ ఓన్లీ అక్వా సొల్యూషన్, అక్వా అంటే వాటర్లో మాత్రమే అయాన్స్ను ప్రొడ్యూస్ చేస్తాయి, మిగతా దగ్గర ప్రొడ్యూస్ చేయవనే దానికి ఇది ఎక్స్పెరిమెంట్. ఇది ఇక్కడ చూడండి, ఒక టెస్ట్ ట్యూబ్లో సోడియం క్లోరైడ్ తీసేసుకొని దానికి సల్ఫ్యూరిక్ యాసిడ్ కనుక యాడ్ చేస్తే, సోడియం క్లోరైడ్ సల్ఫ్యూరిక్ యాసిడ్ యాడ్ చేస్తే మనకు HCl గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. లిక్విడ్ కాదు, ఇది గ్యాస్ ఎవాల్వ్ అవుతుంది. ఇది సాలిడ్ సోడియం సల్ఫేట్. సో ఇది ప్రెసిపిటేట్ కింద ఫామ్ అవుతుంది, గ్యాస్ వస్తుంది. ఆ గ్యాస్కు కనుక మనము లిట్మస్ పేపర్ని, బ్లూ లిట్మస్ పేపర్ని పెడితే, డ్రై లిట్మస్ పేపర్ని కనుక పెడితే అది కలర్ చేంజ్ అవ్వదు. అంటే దాన్ని బట్టి ఏమైతే తెలుస్తుంది మనకు HCl అనేది యాసిడ్ కాదు అని తెలుస్తుంది. ఇదే HClను లిక్విడ్తో కనుక అంటే వాటర్తో కనుక మనం మిక్స్ చేసి చూస్తే అది లిట్మస్ పేపర్ చేంజ్ అవుతుంది, కలర్ చేంజ్ అవుతుంది. అంటే అక్వా సొల్యూషన్లో HCl యాసిడ్ లాగా పనిచేస్తుంది. అదే వాటర్ లేకుండా కనుక అంటే HCl యాసిడ్ లాగా పని చేయట్లేదు. అంటే కంపల్సరీ ద యాసిడ్స్ షుడ్ ప్రొడ్యూస్ అయాన్స్ ఇన్ ద అక్వస్ సొల్యూషన్. అది మనకి యాక్టివిటీ ద్వారా తెలుస్తుంది. అది మనకి ఇక్కడ ల్యాబొరేటరీ టెస్ట్ గురించి చూపించిండు ఎట్లా చేయాలనేది. సోడియం క్లోరైడ్ తీసుకొని దీనికి ఇక్కడ నుంచి సల్ఫ్యూరిక్ యాసిడ్ కానీ లేకుంటే HCl కానీ యాడ్ చేయాలి. చేసినప్పుడు ఇక్కడ నుంచి గ్యాస్ ఇట్లా వస్తుంది చూడండి. చేస్తే ఇట్లా లిట్మస్ పేపర్ పెడితే ఇది కలర్ చేంజ్ అయితేనేమో యాసిడ్, చేంజ్ కాకపోతే యాసిడ్ కాదు. ఓకే, నెక్స్ట్ డిసోసియేషన్ ఆఫ్ HCl ఇన్ ద వాటర్. సో HCl వాటర్లో మిక్స్ అయినప్పుడు ఇదేమైతే హైడ్రోనియం అయాన్ ప్లస్ క్లోరిన్గా ఫామ్ అవుతుంది. దీన్ని హైడ్రోనియం అయాన్ అంటాం. H3O ప్లస్ Cl మైనస్. H3O లాగానే మనకు ఎక్కువ బయటకు వస్తుంది. దీన్నే మనం H+ అయాన్స్ అని వాడుకుంటాము. సో ఇక్కడ H+ అయాన్ ప్లస్ H2O ఇవి రెండు కలిస్తే ఏమైతే హైడ్రోనియం అయాన్గా ఫామ్ అవుతుంది. సో అట్లనే సోడియం హైడ్రాక్సైడ్ ఉంది, ఇది వాటర్తో కలిసి డిసోసియేషన్ అయితే ఏమవుతుంది Na ప్లస్ OH మైనస్ ఇన్ అక్వా సొల్యూషన్ వస్తుంది కాబట్టి ఇది బేస్. పొటాషియం హైడ్రాక్సైడ్ వాటర్తో కలిస్తే ఏమవుతుంది K ప్లస్ OH మైనస్, ఓకే, ఇన్ అక్వా సొల్యూషన్ ఓన్లీ. మెగ్నీషియం హైడ్రాక్సైడ్ వాటర్తో మిక్స్ అయినప్పుడు Mg+2 OH మైనస్. సో దీన్ని డిసోసియేషన్ ఆఫ్ ఎలిమెంట్ అంటాం, అంటే విడిపోవడం. ఓకే, సో డిసోసియేషన్ ఆర్ డిజాల్వింగ్ ఆఫ్ యాసిడ్స్ అండ్ వాటర్. సో HCl వాటర్తో మిక్స్ అయినప్పుడు మనకి హైడ్రోనియం అండ్ క్లోరిన్ వస్తుంది. ఇక్కడ హైడ్రోజన్ అయాన్స్ కెనాట్ ఎగ్జిస్ట్ యాజ్ ద బేర్ అయాన్స్, అంటే ఒంటరిగా మనకు హైడ్రోజన్ అయాన్స్ మిక్స్ అవ్వవు. ఓకే, సో దే అసోసియేట్ విత్ వాటర్ మాలిక్యూల్స్ అండ్ ఎగ్జిస్ట్ యాజ్ ఎ హైడ్రేటెడ్ అయాన్స్. అయితే ఈ హైడ్రోజన్ అయాన్స్ను వాటర్ మాలిక్యూల్స్తో కలిసి హైడ్రేటెడ్ అయాన్స్గా మనకు కనిపిస్తాయి. విత్ ద హైడ్రోజన్ అయాన్ అటాచ్డ్ టు ద 4 to 6 వాటర్ మాలిక్యూల్స్. సో 4 to 6 వాటర్ మాలిక్యూల్స్తో ఇది కంబైండ్ అయ్యి మనకి ఏమొస్తుంది హైడ్రోజన్ అయాన్ వస్తుంది. ఓకే, ఫర్ దిస్ వీ రిప్రజెంట్ ద హైడ్రోజన్ అయాన్ యాజ్ ఎ హైడ్రోనియం అయాన్. సో H3O+ని మనం హైడ్రోనియం అయాన్ అంటాం. అది ఎట్లా ఫామ్ అవుతుంది అంటే హైడ్రోజన్ అయాన్కి వాటర్ మాలిక్యూల్ని కలిపితే కనుక మనకు హైడ్రోనియం అయాన్ వస్తుంది. అట్లనే డిసోసియేషన్ ఆర్ డిజాల్వింగ్ ఆఫ్ బేస్ ఇన్ వాటర్. సో బేస్ కనుక వాటర్లో మిక్స్ అయితే అది డిసోసియేషన్ ఏమొస్తుంది మనకు సోడియం అయాను హైడ్రాక్సిల్ అయాన్ వస్తుంది. అట్లనే పొటాషియం హైడ్రాక్సైడ్ అయితే కనుక పొటాషియం అయాన్ హైడ్రాక్సిల్ అయాన్, మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అయితే కనుక మెగ్నీషియం అయాన్ హైడ్రాక్సిల్ అయాన్ వస్తుంది. ఆల్ ద బేసెస్ డు నాట్ డిజాల్వ్ ఇన్ వాటర్. బేసెస్ అన్నీ కూడా వాటర్లో డిజాల్వ్ కావు. ఎగ్జాంపుల్కి బేరియం హైడ్రాక్సైడ్ ఈజ్ స్లైట్లీ సాల్యుబుల్ ఇన్ వాటర్. ఓకే, ఇది స్లైట్గా డిజాల్వ్ అవుతుంది. ఆన్ డిజాల్వింగ్ ఆర్ డిసోసియేషన్ బేసెస్ ఇన్ వాటర్ ప్రొడ్యూస్ ద హైడ్రాక్సిల్ అయాన్స్. సో మనకు బేసెస్ వాటర్లో మిక్స్ అయినప్పుడు మనకి ఏమొస్తుంది హైడ్రాక్సిల్ అయాన్స్ను మిక్స్ అవుతుంది. అయితే బేసెస్ కనుక వాటర్లో మిక్స్ అయితే వాటిని మనం ఏమంటాం ఆల్కాలీస్ అంటాం. ఓకే, సో ఈ బిట్ మనకు ఆబ్జెక్టివ్లో వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఆల్కాలీస్ అంటే ఏంది, వేర్ ఎవర్ ద బేసెస్ ఆర్ soluble in water, those solution is called alkalis. So the process of dissolving an acid or base in water
ఈజ్ అన్ ఎగ్జోథర్మిక్ రియాక్షన్. ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటే ఈ యాసిడ్ డిజాల్వ్ అయినప్పుడు మనకు హీట్ ఎవాల్వ్ అవుతుంది, అంటే బయటకు వస్తుంది. దాన్ని ఎగ్జోథర్మిక్ రియాక్షన్ అంటాం. హీట్ కనుక తీసుకుంటే ఎండోథర్మిక్ రియాక్షన్. ఓకే, సో ఇక్కడ మిక్సింగ్ ఆఫ్ అన్ యాసిడ్ ఆర్ బేస్ విత్ వాటర్. ఒకవేళ యాసిడ్కి కానీ బేసిక్ కానీ వాటర్ని మిక్స్ చేస్తే దాని కాన్సన్ట్రేషన్ అనేది తగ్గిపోతుంది. సో తగ్గిపోతే దాన్ని ఏమంటామంటే డైల్యూటెడ్ సొల్యూషన్ అంటాం. సో మనం ఎక్కువ ల్యాబొరేటరీలో డైల్యూటెడ్ సొల్యూషన్నే వాడతాం, ఎందుకంటే మనం అది హ్యాండ్స్కి హార్మ్ఫుల్ ఉండదని మనం డైల్యూటెడ్ సొల్యూషన్స్ని వాడతాం. ఓకే, సో యాక్టివిటీ 10. ఈ యాక్టివిటీ 10 దేని గురించి చెప్తుందంటే స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్. సో ఈ స్ట్రెంగ్త్ ఆఫ్ యాసిడ్స్ అండ్ బేసెస్ చెక్ చేయడానికి మనము 2 కెమికల్స్ తీసుకుంటాం. ఇక్కడ 2 బీకర్స్ తీసుకొని ఒక బీకర్లో ఏ బీకర్లో ఎసిటిక్ యాసిడ్ తీసుకుందాం. సో ఏ బీకర్లో ఏం తీసుకుందాం, ఎసిటిక్ యాసిడ్ CH3COOH, రైట్. సో బి బీకర్లో వచ్చేసి HCl తీసుకుందాం, రైట్. తీసుకొని సేమ్ సెటప్ యాక్టివిటీ 7లో ఉన్న సెటప్. యాక్టివిటీ 7లో ఏం సెటప్ ఉంది, ఇక్కడ చూడండి, ఇది సెటప్. సో ఈ సెటప్పే తీసుకొని ఇందులో ఫస్ట్ ఏం తీసుకోవాలి మనము, ఫస్ట్ ఏ బీకర్లో ఎసిటిక్ యాసిడ్ అన్నాం, అంటే CH3COOH తీసుకుందాం ఫస్ట్. తర్వాత ఇంకో బీకర్లో ఏం తీసుకోవాలి, బి బీకర్లో HCl తీసుకోవాలి, రైట్. తీసుకొని ఫస్ట్ తీసుకున్నప్పుడు మనము కరెంట్ పాజ్ చేస్తే, ఏది ఎసిటిక్ యాసిడ్ కనుక పాజ్ చేస్తే ఈ లైటు డిమ్గా వస్తుంది కానీ జస్ట్ వెలిగినట్టు వెలుగుతుంది. అదే HCl తీసుకున్నాం అనుకోండి, ఇక్కడ ఇది బ్రైట్గా వస్తుంది. సో ఇక్కడ బ్రైట్నెస్ ఎక్కువ ఉంటుంది, ఇక్కడ బ్రైట్నెస్ తక్కువ ఉంటుంది. కారణం ఏంటంటే ఇది వీక్ యాసిడ్, ఇది స్ట్రాంగ్ యాసిడ్. ఓకే, ఇది స్ట్రాంగ్ యాసిడ్, ఇది వీక్ యాసిడ్. అయితే దీనికి ఇది ఒక టెస్ట్. అయితే ఇంత టెస్ట్ చేయాలంటే అవసరం లేదు. ఇక్కడ చూడండి, HClకి H+Cl-. ఓకే, సో CH3COOHకి H+CH3COO-. ఇవి ఇక్కడ ఇది హైడ్రోజన్ అయాన్ ఇస్తుంది, ఇది కూడా హైడ్రోజన్ అయాన్ ఇస్తుంది. ఇవి 2 ఈక్వల్గా కనబడుతున్నప్పటికీ ఈ రెండింటికి కంపేర్ చేయండి. సో ఇది బేస్ ప్రాపర్టీ, ఇది యాసిడ్ ప్రాపర్టీ. ఇవి 2 ఈక్వల్గా ఉన్నాయి కాబట్టి ఇక్కడ దీనికి కంపేర్ చేస్తే ఇది మోర్ నంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఉన్నట్టు. ఈ రెండింటికి కంపేర్ చేయండి, ఇక్కడ ఎక్కువ బేసిక్ ప్రాపర్టీ ఉంది, ఇది తక్కువ బేసిక్ ప్రాపర్టీ ఉంది, అంటే ఇది లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్. లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ అయితే ఏదైతే అక్వా సొల్యూషన్లో ఇస్తుందో దాన్ని వీక్ యాసిడ్ అంటాం. ఏదైతే ఎక్కువ హైడ్రోజన్ అయాన్స్ ఇస్తుందో అక్వా సొల్యూషన్లో దాన్ని ఏమంటాం, స్ట్రాంగ్ యాసిడ్ అంటాం. విచ్ విల్ గివ్ మోర్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ అక్వా సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ స్ట్రాంగ్ యాసిడ్. విచ్ విల్ గివ్ లెస్ నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ అయాన్స్ ఇన్ అక్వా సొల్యూషన్, దట్ ఈస్ కాల్డ్ వీక్ యాసిడ్. అట్లా కూడా మనం డెఫినేషన్ని డిఫైన్ చేయొచ్చు. సో అయితే ఇక్కడ యాక్టివిటీ 10లో వచ్చేసి మనకు స్ట్రాంగ్ యాసిడ్, స్ట్రాంగ్ బేస్ ఆ ఎక్స్పెరిమెంట్తో మనం కనుక్కోవచ్చు. ఆ లైట్ బ్రైట్ వస్తేనేమో స్ట్రాంగ్ యాసిడ్, లైట్ బ్రైట్ రాకుంటేనేమో వీక్ యాసిడ్. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో pH స్కేల్ దీనికి సంబంధించి నేర్చుకుందాం. ఇక మిగతా లెసన్ మొత్తం కంప్లీట్ చేసేస్తా నెక్స్ట్ వీడియోలో. సో ఈ వీడియోని మీరు బాగా చూసుకోండి. ఒకసారి బేసిక్ వీడియోను చూసుకొని ఈ వీడియో చూస్తే మీకు మంచిగా అర్థమవుతుంది. తర్వాత మిగతా లెసన్ కంప్లీట్ చేసేద్దాం. ఓకే.